Tell me about India. It must have come home especially to you because you're now practicing Hindu? Well, I practice. I practice at a lot of things. Hinduism is something that I'm very intrigued by and very interested in. Where did it come from? Where did the interest come from? It came from seeing a picture of a guru called Neem Karoli Baba. And I was so drawn to the picture of this person, and I didn't know who he was or what he was about, but felt a very strong interest. Did you ever meet the man? No, he passed long before I saw his picture, but, just very intriguing. And that's the way things come into our lives. They're not these big, great crashing moments. It's just the little what is this about? గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు కుమారి పార్ట్ 2 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా నుంచి స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా పార్ట్ 1 వీడియోని చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణని మేము ఎప్పటికీ మర్చిపోలేము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనాలు యూట్యూబ్ ఛానల్. ఆ రోజు ఆకాశమంతా దట్టమైన మేఘాలతో నిండిపోయి ఉంది. సూర్యుడి కిరణాలు భూమిని తాకడం లేదు. వైకుంఠ భవనం బయట నారాయణి సేనకు సంబంధించిన సభ్యులందరూ నిలబడి ఉన్నారు. వారందరూ శివకి మరియు గీతాకి మధ్య జరగబోయే యుద్ధాన్ని చూడడం కోసం వారక్కడికి వచ్చారు. అందరూ ఉన్నారు, ఒక్క టోర్మెంటోర్ తప్ప. అదేనండి మన అక్షయ్. శివ తనకి తెలిసిన మార్షల్ ఆర్ట్స్ అన్ని గీతకి మే నుంచి అక్టోబర్ వరకు నేర్పించాడు. ఆ సమయంలో అక్కడ పరావిష్ణు లేడు. నెబ్రిల్ అనే ఒక సూపర్ హీరోని కలవడానికి పరావిష్ణు వెళ్ళాడు. గీత శివతో ఫైట్ చేయాలి అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ శివ ఆమెతో ఫైట్ చేయడానికి ఒప్పుకున్నాడు. గీతకి ఎదురుగా శివ నిలబడి ఉన్నాడు. అక్కడున్న వారందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శివ సాధారణమైన వాడు కాదు కదా జటాహర అని విక్రమాదిత్య అన్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా అని జటాహర సమాధానం ఇచ్చాడు. గీత, నువ్వు శివని ప్రేమిస్తున్న విషయం మర్చిపోయి గాల్లో ఎగిరెగిరి తన్ను. ఎవరొచ్చినా సరే నేను చూసుకుంటాను అని అనిత చాలా విచిత్రంగా చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వారందరూ అనితని చాలా విచిత్రంగా చూడడం మొదలు పెట్టారు. అనిత, దయచేసి కాసేపేం మాట్లాడకుండా ఉండు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అని గీత నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇంద్రుడు ఎందుకని వజ్రాయుధని ఈ అమ్మాయికి ఇచ్చాడో నాకేది అర్థం కావట్లేదు అని విక్రమాదిత్య అన్నాడు. ఓయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి, తొందరగా స్టార్ట్ చేయండి అని పార్థు అన్నాడు. ఆ సమయంలో పార్థు చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు గీత ఇంకా శివ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పుడు శివ పరిగెత్తుకుంటూ గాల్లోకి ఎగిరి తన 2 చేతుల్ని కలిపి గీత మీద దాడి చెయ్యాలి అని శివ అనుకున్నాడు. కానీ గీత చాలా తెలివిగా ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంది. తరువాత వారి మధ్య ఒక భయంకరమైన ఫైట్ అనేది చోటు చేసుకుంది. శివ గాలి కన్నా వేగంగా పంచెస్ ఇస్తున్నాడు, కానీ అంతే వేగంగా గీత ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంటోంది. ఆమె శివ మీద ఎలాంటి దాడి చేయడం లేదు. గీత ఆ అటాక్స్ నుంచి తప్పించుకోవడం ఇంకా తన మీద ఎలాంటి దాడి చేయకపోవడం శివకి చాలా కోపాన్ని తెప్పించాయి. అప్పుడు శివ గీతకి ఒక సైడ్ కిక్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. సైడ్ కిక్ ఇచ్చాడు, కానీ గీత ఆ అటాక్ నుంచి కూడా తప్పించుకుంది. గీత వెనకాల ఉన్న ఒక చెట్టు మాత్రం వేలతో సహా బయటికి వచ్చేసింది. పాపం ఆ చెట్టు అలా ఆ సైడ్ కిక్ వల్ల బలైపోయింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోయారు. శివ వెనక్కి తిరిగాడు. అప్పుడు గీత వేగంగా వచ్చి శివకు ఒక అప్పర్ కట్ ఇచ్చింది. ఆ దెబ్బకి శివ గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. 5 నిమిషాల వరకు ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. తర్వాత శివ లేచి నేల మీద కూర్చున్నాడు. నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు గీత అని శివ నవ్వుతూ చెప్పాడు. 3rd ఫ్లోర్ బాల్కనీలో అక్షయ్ నిలబడి కుమారి వైపు చూస్తున్నాడు. తరువాత అక్షయ్ ఇలా అందరికీ వినబడేలా చెప్పాడు. కుమారి, హే కుమారి, ఒకసారి నా ల్యాబ్కు రా, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు అక్షయ్. అప్పుడు కుమారి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఆమె అక్షయ్ ల్యాబ్ లో అడుగు పెట్టింది. ఆ ల్యాబ్ చాలా బాగుంది. అక్కడున్న ప్రతి వస్తువును అదే పనిగా కుమారి చూస్తోంది. ఆ రూమ్ నిండా ఎన్నో భయంకరమైన వెపన్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్ మధ్యలో ప్యూర్ మైథ్రోనియం తో తయారు చేయబడిన ఒక ఆర్మర్ ఉంది. ఆ ఆర్మర్ ని ప్రత్యేకంగా అక్షయ్ నెబ్రిల్ ని ఓడించడం కోసం తయారు చేశాడు. ఆ ఆర్మర్ కి చెందిన బ్లాక్ కలర్ కుమారికి ఎంతగానో నచ్చింది. అది మెరుస్తోంది. అప్పుడు అక్కడికి అక్షయ్ వచ్చాడు. అక్షయ్, ఈ ఆర్మర్ చాలా బాగుంది అని కుమారి చెప్పింది. అక్షయ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సూపర్ కంప్యూటర్ కి సంబంధించిన ఒక రిమోట్ ఉంది. అక్షయ్ ముఖంలో ఏదో తెలియని కంగారు. అది గమనించిన కుమారి ఇలా అతన్ని అడిగింది. అక్షయ్, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది అని కుమారి అడిగింది. అప్పుడు అక్షయ్ తన చేతిలో ఉన్న రిమోట్ ని ప్రెస్ చేశాడు. కుమారి వెనకాల
వెనకాల ఉన్న సూపర్ కంప్యూటర్ ఆన్ అయింది. వద్దు, దయచేసి నేనేం చేయకండి, దయచేసి నేనేం చేయకండి, నన్ను వదిలేయండి అని ఒక అమ్మాయి చాలా భయంకరంగా కొంతమంది వ్యక్తులను వేడుకుంటోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, కుమారి వాళ్ళ అక్క అంజలి. ఆ వీడియోలో కొంతమంది మనుషులు అంజలిని చాలా దారుణంగా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళందరూ శాషా మనుషులు. శాషా ఆర్డర్స్ ప్రకారంగా వారు అలా ఆమెను టార్చర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ వీడియోని కుమారి చూసిందో తన రక్తమంతా చల్లబడిపోయింది, గుండెల్లో పిడుగుపడినట్లు అయిపోయింది. కుమారి ఆ అమ్మాయి చూడడానికి అచ్చం నీలాగే ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అక్షయ్ ప్రశ్నించాడు. తను మా అక్క అంజలి. ఈ వీడియో నీకు ఎక్కడ దొరికింది, ఇదంతా చేసింది ఎవరు అని కుమారి ప్రశ్నించింది. ఈ వీడియోని సాషా అసాసినేషన్ సొసైటీ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ సొసైటీ వాళ్ళు ఇలాంటి వీడియోస్ 40 సిరిస్ట్రో వెబ్ లో అప్లోడ్ చేశారు అని సమాధానం ఇచ్చాడు అక్షయ్. అప్పుడు కుమారి అక్షయ్ వైపు తిరిగింది. కుమారి కళ్ళు ఎర్రబడ్డాయి. రక్తం కన్నా భయంకరంగా ఆ కళ్ళు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్, ఇక నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ తన రూమ్ లోకి వెళ్లిపోయింది కుమారి ఇంకా అనిత వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారు. అనితకి కుమారి అంటే చాలా ఇష్టం. వాళ్ళ మధ్య ఏర్పడిన స్నేహబంధం అనేది చాలా గొప్పది మరియు బలమైనది. ఆ సమయంలో కుమారి తన మంచం మీద కూర్చొని ఉంది. పక్కనే కుమారి కథానా ఉంది. అప్పుడు ఆ రూమ్ లోకి అనిత ఎంటర్ అయ్యింది. తనతో పాటు కుమారికి భోజనాన్ని అనిత తీసుకొని వచ్చింది. కుమారి, నేను నీకోసం భోజనం తీసుకొని వచ్చాను, వచ్చి తిను అని అనిత నవ్వుతూ చెప్పింది. అనిత, నాకు ఆకలిగా లేదు, దయచేసి సైలెంట్ గా ఉండు. ఏంటి ఆకలిగా లేదా? పరావిష్ణు తినిపిస్తే మాత్రం తింటావు? ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను, నువ్వు తప్పకుండా తినాలి, సరేనా అని చెప్పి కుమారికి బలవంతంగా ఫుడ్ ని తినిపించే ప్రయత్నం చేసింది. అప్పుడు కుమారి అనిత చేతిలో ఉన్న ప్లేట్ ని లాక్కుని దూరంగా విసిరేసింది. లేచి నిలబడి అనితతో ఇలా మాట్లాడుతుంది. చెప్తే నీకు అర్థం కాదా నాకు ఆకలిగా లేదు అని? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? కుమారి, నేను నీకు అన్నమే కదా తినిపించాలని అనుకున్నాను, ఎందుకు నా మీద ఎంత కోపడుతున్నావు? మన ఇద్దరం స్నేహితును, ఆ విషయం నీకు గుర్తుంది కదా అని అనిత అడిగింది. నేను చెప్పానా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని? నీలాంటి అమ్మాయితో ఎవరైనా ఎందుకని ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని అనుకుంటారు? నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. నీలాంటి తెలివి తక్కువ దాన్ని ఇంద్రుడు ఎందుకు ఎంచుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అని కుమారి చాలా కఠినంగా మాట్లాడింది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించింది అనిత. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పింది నిజం. నువ్వు ఒక తెలివి తక్కువ దానివి. ఇక్కడున్న వాళ్ళందరూ నీ గురించి ఎంత చులకనగా ఆలోచిస్తున్నారో నీకు తెలియదు కదా. ఆ మాటలకి అనితకి చెప్పలేనంత కోపం వచ్చింది. తర్వాత ఆమె కుమారితో ఇలా మాట్లాడుతోంది. అవును, నేను తెలివి తక్కువ దాన్నని నేను ఒప్పుకుంటాను. నువ్వు ఒక క్రిమినల్ అని నువ్వు ఒప్పుకుంటావా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానే అనుకో, నేను చేసే పనికి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ నాకు చెప్పలేనంత గౌరవాన్ని ఇస్తారు. మరి నీ సంగతి ఏంటి? నేను చాలా గర్వంగా చెప్పగలను, ఎవరి సపోర్ట్ లేకుండా నేను కష్టపడి చదివి ఒక డాక్టర్ అయ్యాను అని. మరి నువ్వు అలా చెప్పగలవా నేను ఒక క్రిమినల్ అని? ఆ మాటకి కుమారి అనితని కొట్టింది. అనిత ఏమీ మాట్లాడలేదు. కుమారిని చాలా దారుణంగా చూసి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని అంతా పార్దు చూశాడు. సాయంత్రం 4 అయ్యింది. కుమారి కోపం ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడు ఆ రూమ్ లోకి పరావిష్ణు ఎంటర్ అయ్యాడు. పరావిష్ణుని కుమారి చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత కోపాన్ని పరావిష్ణు గమనించాడు. మా అక్కని 40 రోజుల నుంచి టార్చర్ చేస్తున్న విషయం నీకు తెలుసా తెలీదా ప్రశ్నించింది కుమారి. అంటే కుమారి, అది మరి అడిగిన దానికి సమాధానం చెప్పు, నీకు తెలుసా తెలీదా అని కుమారి రెండోసారి కోపంగా అడిగింది. నాకు ఆ విషయం తెలుసు కుమారి అని పరావిష్ణు అన్నాడు. అప్పుడు కుమారి తను కూర్చున్న మంచం మీద నుంచి లేచి నిలబడి నడుచుకుంటూ పరావిష్ణు దగ్గరికి వచ్చి అతనితో ఇలా మాట్లాడుతోంది. మా అక్కని టార్చర్ చేసింది నా ఓల్డ్ ఫ్రెండ్ అయిన సాషాయే కదా? అవును అని పరావిష్ణు అన్నాడు. ఇప్పటికొచ్చి నేను నిన్ను ఎప్పుడు ఏదీ అడగలేదు, మొట్టమొదటిసారి అడుగుతున్నాను. మా అక్క ఎక్కడున్నా సరే ఇక్కడికి తీసుకునిరా, నన్ను శాషా దగ్గరికి తీసుకొని వెళ్ళు, నేనేంటో దానికి చూపిస్తాను అని కుమారి చెప్పింది. అందుకు పరావిష్ణు కూడా ఒప్పుకున్నాడు. మరోవైపు అనిత వైకుంఠ భవనంలో ఉన్న చిట్ట చివరి అంతస్తు మీద నిలబడి ఎంతగానో బాధపడుతోంది. మధ్యాహ్నం నుంచి అనిత ఏమీ తినలేదు. సాషాకి ఇటలీలో ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ పేరు టోకుగావా రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. అదే విధంగా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. సాషా ఎందుకంత ఈవిల్ గా మారిపోయిందో కూడా పరావిష్ణు కుమారికి చెప్పాడు. ఆ సమయంలో సాషా తన గ్యాంగ్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ తో ఆ రెస్టారెంట్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో మీటింగ్ లో ఉంది. సాషా ఎదురుగా పెద్ద పొడవాటి టేబుల్ ఉంది. ఆ టేబుల్ కి ఎడం వైపు 5, కుడివైపు 5 చైర్స్ లో కూర్చొని ఉన్నారు. సాషా తన గ్యాంగ్ లో ఉన్న మెంబర్స్ తో ఇలా మాట్లాడుతుంది. సైలెన్స్. అలెక్స్ తన మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు
ధైర్యంగా చెప్పు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని సాషా చెప్పింది. నువ్వు ఎలాంటి దానివో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. డబ్బు కోసం నువ్వు మనుషుల్ని కనికరం లేకుండా చంపుతూ ఈ పొజిషన్కి వచ్చావు. నువ్వు ఒక లీడర్వా? నీ దగ్గర పని చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. దయచేసి నువ్వు లీడర్వని చెప్పుకోకు అని అలెక్స్ అన్నాడు. ఆ మాటకి సాషా లేచి నిలబడి టేబుల్ ఎక్కి ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చి కతానాతో అలెక్స్ తలను నరికేసింది. ఆ టేబుల్ అంతా అలెక్స్ రక్తంతో తడిసిపోయింది. అక్కడున్న వారందరూ చెప్పలేనంతగా సాషాని చూసి భయపడుతున్నారు. సాషా ముఖమంతా రక్తంతో నిండిపోయింది. ఆమె తన మెంబర్స్ వైపు చూసి ఇలా మాట్లాడుతోంది. నా గురించి మీరేమనుకుంటున్నారో నేను అడుగుతాను. నాకు నచ్చని సమాధానం వస్తే నీకు కూడా ఇదే గతి పడుతుంది అని సాషా హెచ్చరించింది. సాషా, ఏ సాషా, ఎక్కడున్నావు? బయటికి రా. నీకు కావాల్సిన కథనా నా దగ్గర ఉంది, రా వచ్చి తీసుకో సాషా అని ఒకరు జాపనీస్ లో సాషాకి వినపడేలా గట్టిగా అన్నారు. అలా అనింది మరెవరో కాదు, కుమారి. అప్పుడు సాషా నడుచుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో నిలబడి ఉన్న కుమారి వైపు చూసి చిన్నగా నవ్వింది. కుమారి, సారీ టోమో, నిన్ను చూసి చాలా రోజులైంది. నీకేం కావాలి టోమో అని అడిగింది సాషా. మా అక్కని 40 రోజులు టార్చర్ చేశావు, నేను నిన్ను ఊరికే వదలను చాలా కోపంగా చెప్పింది కుమారి. నువ్వు కోపంగా ఉన్నావా టోమో అని సాషా నవ్వుతూ అడిగింది. ఈ రోజు నా నుంచి నిన్ను ఏ దేవుడు కాపాడలేడు, ఫిక్స్ అయిపో. అది విన్నప్పుడు సాషాకి చెప్పలేనంత కోపం వచ్చింది. రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది, మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే నేను నా స్టైల్లో మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని సాషా చెప్పింది. ఆ మాటలు అక్కడున్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పుడు సాషా తన గ్యాంగ్ లో ఉన్న మెయిన్ మెంబర్స్ వైపు చూసి మీరిక్కడి నుంచి బయలుదేరితే బాగుంటుంది అని నవ్వుతూ చెప్పింది. ఆ క్షణం వారందరూ అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోయారు. అప్పుడు సాషా కుమారి వైపు నవ్వుతూ చూస్తూ మెట్లు మెల్లగా దిగుతూ నడుచుకుంటూ వచ్చి కుమారికి ఎదురుగా నిలబడింది. ఇక స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అని కుమారి సమాధానమిచ్చింది. అప్పుడు సాషా ఇంకా కుమారి ఒకరితో ఒకరు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు హై స్కిల్డ్ సామురైస్. ఒకరు మంచి మార్గాన్ని ఎంచుకుంటే మరొకడు చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వాళ్ళ కతానాస్ ని వేగంగా తిప్పుతూ వారిని కాపాడుకుంటూ ఫైట్ చేస్తున్నారు. వారి మధ్య ఫైట్ అనేది చాలా భయంకరంగా జరుగుతోంది. సాషా కుమారి చేతుల మీద ఇంకా భుజం మీద నుదిటి మీద చాలా దారుణంగా కతానాతో గాయపరిచింది. కానీ కుమారి అదేమీ లెక్క చేయకుండా ఒక సింహంలాగా ఫైట్ చేస్తోంది. కుమారి కతానాని వేగంగా తిప్పుతూ తనని తాను కాపాడుకుంటూ సాషా కుడి చేతి 2 ఫింగర్స్ ని కుమారి నరికేసింది. ఆ క్షణం సాషా ఎలాగైనా సరే కుమారిని చంపేయాలి అని నిర్ణయించుకుంది. ఈ అవకాశం కోసం సాషా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది. వాళ్ళ శరీరంలోంచి రక్తం అనేది బయటికి వస్తున్నా గానీ అదేమీ లెక్క చేయకుండా వారు యుద్ధం చేస్తున్నారు. 15 నిమిషాలు గడిచిపోయాయి. చివరిగా సాషా ఏం చేసిందంటే కతానాతో కుమారి కడుపులో పొడి చేసింది. తన శరీరంలోంచి రక్తం అనేది భయంకరంగా వస్తోంది. అప్పుడు సాషా కుమారిని చూసి చాలా విచిత్రంగా నవ్వుతోంది. కుమారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాషా కతానాని పట్టుకొని తన చేతిలో ఉన్న కతానాతో కుమారి సాషా తలను ఒక్క దెబ్బతో నరికేసింది. అలా కుమారి సాషాని చంపేసింది. సాషా డెడ్ బాడీ నేల మీద పడిపోయిన తర్వాత కుమారి కడుపులో ఉన్న కతానాన్ని బయటకు తీసి దాన్ని దూరంగా విసిరేసింది. చనిపోయిన సాషా వైపు చాలా బాధగా చూసి మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నేనేం చేశానని చెప్పలేనంత భయంకరంగా కుమారి ఏడుస్తోంది. అప్పుడు ఆ క్షణం ఒకరు కుమారి తల మీద చెయ్యేశారు. కుమారి తన తలను ఎడంవైపు తిప్పినప్పుడు తనకి ఎదురుగా అనిత నిలబడి ఉంది. అనితని నవ్వుతూ చూస్తూ కుమారి స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ సంఘటన జరిగి వారం రోజులైపోయింది. కుమారి శరీరం మీద ఏర్పడిన గాయాలకు అనిత వైద్యం చేసింది. కుమారి మెల్లమెల్లగా కోలుకుంటోంది. ఆ ఇద్దరు వారం రోజుల నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ రోజు పరావిష్ణు కుమారితో ఇలా మాట్లాడుతున్నాడు. అంజలి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అంజలిని నేను నీ దగ్గరికి తీసుకొని వస్తాను, ప్రామిస్ అని పరావిష్ణు అన్నాడు. పరావిష్ణుని హక్ చేసుకొని కుమారి అతని చెవిలో థ్యాంక్ యూ అని చెప్పింది. తర్వాత పరావిష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన 5 నిమిషాల తర్వాత అనిత కుమారి కోసం భోజనం తీసుకొని వచ్చింది. ఆ ప్లేట్ ని అక్కడున్న ఒక టేబుల్ మీద పెట్టి అనిత నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కుమారి అనితని పిలిచింది. అనిత, నువ్వు చెప్పింది నిజమే అనిత, నేను ఒక క్రిమినల్ని, దానివల్లేనా నువ్వు నాతో మాట్లాడట్లేదు? అప్పుడు అనిత వెనక్కి తిరిగి కుమారి వైపు చూసింది. పరిగెత్తుకుంటూ వచ్చి కుమారిని హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేసింది. సారీ కుమారి, నువ్వు క్రిమినల్వి కాదు, నువ్వు నా మిత్రురాలివి. ఆ రోజు నేను నీతో చాలా దారుణంగా మాట్లాడాను, దయచేసి అదే మనసులో పెట్టుకోకు, చచ్చేంత వరకు నేను నీతోనే ఉంటాను. అప్పుడు కుమారి అనిత వైపు చూసి ఆమెతో ఇలా చెప్పింది. చిన్నప్పుడే నేను కూడా మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది.
దయచేసి అలా మాట్లాడకు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు కుమారి, నీకు నేనున్నాను, నేను నిన్ను చూసుకుంటాను కుమారి అని అనిత చెప్పింది. తరువాత ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుని చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. తరువాత అనిత కుమారికి అన్నం తినిపించింది. నువ్వు నాకు ప్రతిరోజు ఇలా అన్నం తినిపిస్తావా అని కుమారి అడిగింది. తప్పకుండా తినిపిస్తాను కుమారి అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది అనిత. ఆ క్షణం కుమారికి అనిత చనిపోయిన తన తల్లిలాగా కనిపించింది. కుమారి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం, నాకంటూ కొంతమంది మనుషులు ఉన్నారు అని. సో గాయస్, ఈ వీడియో ఇక్కడితో ముగిసిపోయింది. PSSU ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ నుంచి చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా వివరంగా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.